ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి నిరుద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూసినటువంటి శుభవార్త రానే వచ్చింది. అసలు ఈ ప్రభుత్వం డిఎస్సి వేయదు, ఎగ్జామ్ కూడా జరగదు అని చులకనగా చూసినటువంటి వాళ్లకు చెంపపెట్టులాగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తానికి 11,062 ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. వీటిల్లో కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన పాత నోటిఫికేషన్ 5,089 ఉద్యోగాలు పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా 4,950 టీచర్ పోస్టులు, మరో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి ఓవరాల్గా 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది. అయితే రాష్ట్రంలో గత ఏడాది ఇచ్చినటువంటి పోస్టులు కలిపి దాన్ని రద్దు చేశారు పాత నోటిఫికేషన్ను. 1.77 lakh మంది అభ్యర్థులు దరఖాస్తు సమర్పించారు. గత దరఖాస్తు పరిగణలోకి తీసుకొని లేక ఆ సాఫ్ట్వేర్ను రూపొందించారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మే నెలలో టీఎస్సీ రాత పరీక్షను కంప్యూటర్ బేస్డ్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి పద్ధతులు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్తో పాటు స్కూల్ అసిస్టెంట్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీ పడుతున్న నేపథ్యంలో పరీక్షలకు వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక డిఎస్సి పోస్టుల వారిగా జిల్లాలు చూస్తే ఎస్జిటీలు వచ్చేసి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో 6,508, స్కూల్ అసిస్టెంట్ మాత్రం 2,629, ఎల్పి అంటే లాంగ్వేజ్ పండిత్ 727, పీఈటీలు 182, ఎస్ఈటీలు 1,016, ఎస్ఏలు 220, ఎస్జిటి 766. టోటల్గా మనకు 11,062 కాళ్ళతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ దరఖాస్తు ఎప్పటి వరకు ఉంటుంది, ఎగ్జామ్ తేదీ, అప్లికేషన్ ఫామ్, ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను. మొత్తానికి డిఎస్సికి సంబంధించి మరొక మీకు అప్లికేషన్ విధానం కావచ్చు, నోటిఫికేషన్ పీడిఎఫే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మాత్రం చేస్తాను. దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహాలున్నా, సందేహాలున్నా మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.